ఇది వాక్య ధ్యానాంశం. గౌరవం పొందుకోవాలనుకుంటూ ఉన్నావా? ఒకానొక దేశమును పరిపాలిస్తున్న రాజుగారు తన పరివారముతో కలిసి తన రాజ్యములో ఓ అరణ్య మార్గము గుండా ప్రయాణము చేయొచ్చు ఒక గ్రామాన్ని సమీపించుచుండగా తనకు అత్యంత నమ్మకమైన మంత్రిని పిలిచి, ఇదిగో, ఓ గ్రామమునకు మనము సమీపముగా వచ్చుచున్నాము గనుక మన రథమును గుర్రములను ఊరి బయటని ఆపి ఊరిలోనికి వెళ్దాం. రాజునైన నన్ను ఈ గ్రామములో ఎంతమంది గుర్తుపట్టుతారో చూద్దాం పద అని చెప్పి రాజు మంత్రి కలిసి గ్రామములో ప్రవేశించిరి. ఊరంతా వచ్చి తనను గుర్తించి సాష్టాంగ పడుదురని తన గ్రామమునకు వచ్చినందున ప్రజలందరూ పండుగ చేసుకుందరని అతిగా ఊహించిన ఆ రాజుకు దుఃఖకరమైన వాతావరణము ఎదురైనది. తనను ఏ ఒక్కరూ గుర్తించలేదు, నమస్కారం చేయలేదు. అది అతనిని బాధించినంతకంటే తన మంత్రిని చూసిన అనేకులు చిరునవ్వు నవ్వుట రాజునకు మరింత కోపాన్ని పుట్టించింది. తనని ఎవరూ పట్టించుకొనకపోవటం, మంత్రిని చూసి అనేకులు నవ్వటం జీర్ణించుకొనలేని రాజు తిరుగు ప్రయాణములో ఊరి బయటకు వచ్చిన తర్వాత మంత్రిని చూసి, ఇది ఎంత అన్యాయము! రాజునైన నన్ను ప్రజలు గౌరవించలేదు, నమస్కారము చేయలేదు, కనీసము గుర్తు కూడా పట్టలేదు. కానీ కేవలం మంత్రినైన నిన్ను ప్రజలు గుర్తుపట్టడం, నిన్ను చూసి నవ్వటం, ఇదంతా ఏమిటి? రాజునైన నాకంటే అధికముగా నిన్ను నీవు గొప్ప చేసుకునొచ్చున్నావా అని కోపంతో ఊగిపోయాడు. అందుకు మంత్రి బహు నమ్రతతో, రాజా, వాస్తవంగా ప్రజలు నన్ను కూడా గుర్తుపట్టలేదయ్యా. నేనెవరినో కనీసం వారికి తెలియదు రాజా అని అంటుండగా, మరి నిన్ను చూసి వారు ఎందుకు చిరునవ్వు నవ్వారని రాజు ప్రశ్నించాడు. ఎందుకంటే వారిని చూసి నేను చిరునవ్వు నవ్వాను, అందుకు బదులుగా వారు నన్ను చూసి చిరునవ్వు నవ్వారు, అంతే రాజా అని మంత్రి బదులిచ్చాడు. అది విన్న రాజు సిగ్గుతో తల వంచుకొని, వారి దగ్గర నుండి ఏదైతే పొందుకోవాలని ఆశించానో దాన్ని మొదటగా నేను ఇవ్వవలసిన వాడని గ్రహించలేకపోయానే అని తన లోపము గ్రహించి తనను తాను సరిచేసుకునుట, కావున మనుష్యులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురు, అలాగుననే మీరు వారికి చేయండి. మత్తయి సువార్త 7:12. సహజంగా మనల్ని ఇతరులు గౌరవించాలని, మనం వస్తే లేచి నిలబడాలని, మనలను గుర్తించాలని, వంగి వంగి నమస్కరించాలని, మనలను బహు మర్యాదతో సంబోధించాలని చాలా ఆశిస్తాం. కానీ గమనించాల్సిన సత్యమేమనగా, మనము అధికారులమైన, ధనవంతులమైన, బోధకులమైన ఇతరులకు ఏమైతే ఇస్తామో దానిని పొందుకునేదమనే సత్యం మర్చిపోకూడదు. ఆ రాజు అనుకున్నాడు, నేను రాజును గనుక అందరూ నన్ను గుర్తించాలని, గమనించాలని, గౌరవించాలని గర్వంతో సత్యమును మరిచి ఆలోచించిన గనుక అవమానపరచబడ్డాడు. మంత్రి జ్ఞానము గలవాడు కనుక తాను ఏమైతే పొందగూరినో దానిని ఇతరులకు పంచాడు, తిరిగి పొందుకున్నాడు. అటువంటి జ్ఞానము, మంచి స్వభావము, దీనత్వం మనము కలిగి ఉండిన ధన్యులం. మొర్దెకై తనను చూచి నమస్కరించలేదని యూదులపై పన్నాగం పనిన హామాను ఏమయ్యాడు మనకు తెలుసు కదా. మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికయ్యపై తానే ఉరితీయబడ్డాడు. ఎస్తేరు గ్రంథం 7:10. అవును, నాశనమునకు ముందు గర్వం నడుచును. సామెతలు 16:18 చూస్తాం. అందరూ నన్ను గౌరవించాలి, గుర్తించాలి, గమనించాలి, నమస్కరించాలి అనే నాశన పాత్రైన హామాను బుద్ధిని విడిచి ఇతరులను గౌరవించే, గుర్తించే, నమస్కరించే మంచి ఆత్మీయ మనస్సు కలిగి ఘనతకు ముందు వినయముండును. సామెతలు 15:33 అనే సత్యము గ్రహించి ఇతరులను మనకంటే యోగ్యులుగా ఎంచి మనల్ని మనము తగ్గించుకుందాం. దేవుని చేత హెచ్చించబడదాం. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని లోకాసు వార్త 14:11 చెప్పబడును. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.